ఫైనాన్షియల్ నీడ్ అంటే డబ్బుతో ప్రమేయం లేదు. ఆమె జీవితంలోంచి నిష్క్రమించాలి అంటే సైడ్ అయిపోవాలి. చేస్తావు కదా పెళ్లి పేరుతో అమ్మాయి హింసించాలు. నాకు తోడు కావాలి. నీకు ఆ అమ్మాయికి 50 ఏళ్ళ తేడా ఉంది. పెళ్లి చేసుకోవాలని నువ్వు అనుకుంటే సరిపోదు. ఆ అమ్మాయి మరొకరితో ప్రేమలో ఉంది. అలా వినలేదు. వాణ్ణి మద్దతు చేసే మాటరా. అవును, మద్దతు. నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. ప్లీజ్, దాన్ని పెళ్లి చేసుకోవాలని ఆలోచన వచ్చిన వాళ్ళకి ఈ భూమి మీద బ్రతకూడదు. No, no, no. No, no, no. నీతో నా పెళ్లి జరగదు. అలా కాదు, ఇంకో మాట చెప్పా. ఇది హెచ్చరికే కాదు, నా నిర్ణయం. ప్లీజ్, ఇంకొక మాట ఆలోచించు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అసలు నన్ను ఎందుకు కట్టేశారు మీరు? నేను సైకోని కాదు, కిల్లర్ని అంతకంటే కాదు, పక్కా బిజినెస్ మ్యాన్. నా జాగ్రత్తలో నేనుంటాను. నా టాస్క్ పూర్తయిన తర్వాతనే మిమ్మల్ని రిలీజ్ చేస్తాను. నీకు అమ్మ అక్క చెల్లెలు లేరా? ఉన్నారు, కానీ డబ్బే. అంటే డబ్బు కోసం ఏ పనైనా చేస్తావా? మీ అమ్మకు నీకు కోపం వస్తే నన్ను కొట్టు, అమ్మాయి కాదు. వదిలే. డబ్బుతో ప్రేమ కొంటానంటే కుదరదు. అబద్ధం. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. ఏంటి గోళం? ఏంటి గోళం? అవ్వండి. ధనుష్ చెప్పు. నేను బిజీగా ఉన్నాను, తర్వాత చేయనా? అదే, ఇక్కడ ఒక సినిమా కథ నడుస్తుంది. ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. ఇద్దరు ట్రూ లవర్స్, మధ్యలో ఒక డబ్బు నోడు వచ్చాడు. నువ్వే విందు కానీ వాళ్ళ లవ్ స్టోరీ నువ్వే విను. ఇదిగో మా అబ్బాయి సినిమా పిచ్చాడు. రియల్ లైఫ్ స్టోరీ సినిమా తీస్తాడంట. మీ లవ్ స్టోరీ చెప్తారా? సినిమా చేస్తారా? సినిమా తీస్తున్నారా? నన్ను హీరోగా పెట్టుకుంటారా? ఫ్రీగా చేస్తాను. సినిమా పేరేంటి? పాతకోడి. జరిగింది చకచక గ్యాప్ లేకుండా చెప్పేయండి. మధ్యలో ఆగారంటే మీ జీవితాలకి ఎండ కోట పడుతుంది. చెప్పండి. ఆకలి ఆకలి బాబు ఆకలి. అమ్మాయి రాబో ఎక్కడున్నావు? ఏంటిది? రాత్రి తాగింది ఇంకా దిగలేదా నీకు? నా తండ్రితో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? నువ్వు తండ్రిలా ఉంటున్నావా? తాగి ఊరి మీద ఊరేగుతున్నావు. నీలాంటి తండ్రితో ఇలాగే మాట్లాడాలి. చిచి, ఇన్ని మాటలు అనిపించుకున్న తర్వాత ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. 4 దోశలు తిని కాఫీ తాగి చచ్చిపోతా. నువ్వెందుకు చేస్తావు? నన్ను చంపుతావు కానీ. పెళ్లి వయసు వచ్చిన కూతురు సంపాదిస్తుంటే తిరుగుతున్నావు. ఓహో, అదా ప్రాబ్లము. నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి, అంతే కదా? చేస్తే పోరా. నువ్వేం చెయ్యొద్దు, నన్ను ప్రశాంతంగా ఉండని. తాగడం మానేయి చాలు. నువ్వు నోరు తెరిచాడుగా, ఇప్పటి నుంచి తాగను. నీ మీద ఒట్టు. వద్దు, అమ్మ మీద ఒట్టేశావు, పైకి పంపించేశావు. ఇప్పుడు నన్ను కూడా. పెళ్ళాలు లేని మొగుడు అంటే అందరికీ లోపే. నా మనసు గాయపడింది. నేను పోతున్నా. ఏ ఇంకా పోలేదా? సరే అని ముందుకు వెయ్యి మందు కొడతా. అవునే,
ఈ విజిల్ ఎందుకు? ఊళ్ళో ఆకతాయిల నుంచి రక్షించుకునేది. ఓ ఈ వ్యాపారాలన్నీ కూడా నా తెలివితేటలతో అభివృద్ధి చేశాను. వ్యాపారంలో టర్నోవర్ కోట్లలో ఉంది. నా తరువాత వీళ్ళ పరిస్థితి ఏమిటి అని. మీ తమ్ముడు సుదర్శనం గారి కొడుకున్నాడు కదా కృష్ణ. ఎంతైనా వాడు నా కొడుకు కాదుగా, నా డిఎన్ఏ లేదుగా. నా రక్తం పంచుకు పుట్టిన కొడుకు కావాలి. రక్తం కళ్ళ చూసే కొడుకులు పుట్టకొస్తున్నారు. అయినా అవన్నీ ఈ రోజులు ఎలా జరుగుతాయి? జరుగుతాయి. నేను పెళ్లి చేసుకుంటే నాకు వారసుడు వస్తాడు. వాడే ఈ కంపెనీని, ఈ ఆఫీస్ని నిలబెట్టేది వాడే. ఆర్ యు సీరియస్? డామ్ సీరియస్. అర్జెంటుగా అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి. పిల్ల వెతకాలి. నీకు ఈ వయసులో పిల్ల దొరకదు. పిల్లలకు తల్లి లేక ఆ తల్లికి తల్లి దొరుకుతుంది. జోకులాబు, ముందు మంచి సంబంధం చూడాలి. మంచి మ్యారేజ్ బ్రోకర్ చూడు. నాకు తెలిసిన ఒక మ్యారేజ్ బ్రోకర్ ఉన్నాడు. వాడు పెళ్లి సంబంధాల చోటలో మహాముదుడు. అయినా ఈ వయసులో నీకు పెళ్ళంటే కొంచెం రిస్క్ ఏమో. ఒక్కసారి ఆలోచించు. ఆలోచించేది లేదు, ముందుకు దుఃఖమే. ఈ వయసులో జాగ్రత్తగా చూసుకొని దూకు, లేదంటే మంచాలు పడతావు. కొంచెం నోరు తెరు. పెళ్ళిళ్ళంటే లోపల పెట్టాలి కదా. లక్కీ ఛాన్సులే లక్కీ ఛాన్సులే లలలాం లలలాం లక్కీ ఛాన్సులే లక్కీ ఛాన్సులే లక్కీ ఛాన్సులే లలలాం లలలాం లల. ఏంటన్నా మంచి హుషారు ఉన్నావు? రేపు నేను కాశీ వెళ్తున్నాను రా. కాశీనా? ఆ, పోయిన నెలలోనేగా కాశీకి వెళ్ళావు. అది అరుణాచలం రా, ఇది కాశీ. ఏదో ఒకటి. ఎందుకు పెద్దనాన్న నేను డబ్బులు అడిగి ఇబ్బంది పెట్టడం? నన్ను అడిగితే నేను ఇచ్చేవాడిగా. ఏదో ఒక దేవుడు కరుణించి మీ పెద్దదాన్ని పైకి పంపిస్తే ఆ ఆఫీసు ఆస్తి అన్నీ మనకు వస్తాయిరా. అది నా ఆశ. అసహ్యంగా మాట్లాడగలను. ఆయన నిన్ను నన్ను బాగానే చూసుకుంటున్నాడుగా. మన బుద్ధుల్ని బట్టే మన బతుకులు ఉంటాయి. ఏమా నీతో చెప్తున్నావు? మా అన్నయ్య మళ్ళీ పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. ఈ 70 ఏళ్ళ వయసులో మళ్ళీ పెళ్ళే ఎందుకు? ఎందుకంటే వెంటనే దద్దమ్మ ఆయన ఈ 70 ఏళ్ళ వయసులో 25 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆయన ఆఫీస్కి ఆస్తికి వారసుని అంటాట. వారసులు పుడితే ఇక మన ఇద్దరికి చెప్పే, అడుక్కోవడానికి చెప్పే, అడుక్కోవడానికి చెప్పే. 25 ఏళ్ళ అమ్మాయి 70 ఏళ్ళ ముసలాయిని ఎందుకు చేసుకుంటుంది? ఇదిగో మీ ఒక కోటీశ్వరుడు 70 ఏళ్ళ ముసలోడు పెళ్లి చేసుకోవాలని సరదా పడుతున్నాడు. కానీ వాళ్ళ బంధువులకు అస్సలు ఇష్టం లేదు. వీడు పెళ్లి చేసుకుంటే వాళ్ళకేంటి ప్రాబ్లం? ఆస్తి పోతుందని ఏడుపు. నేను నిన్ను ఆ ముసలోడికి చూపిస్తా. వాడి పెళ్లి పేరు మళ్ళీ ఎత్తకుండా బెదిరించాలి. ఇందులో నీకేంటి లాభం? వాళ్ళ బంధువుల దగ్గర నుంచి 5 లక్షలు వస్తాయి. అయితే నాకేం లాభం? నీకు 1 లక్ష రూపాయలు ఇస్తా. మరి అయితే నాకేంటి లాభం? అలాంటివి బయట చెప్పకూడదు. అయితే ఓకే. వచ్చే టైం ఏంటి, నువ్వు వెళ్ళు. సార్ చాలా పద్ధతైన కుటుంబం సార్. నమస్కారం అండి. మర్యాద తెలిసిన అమ్మాయి. వాళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు? సార్ నేను చాలా పద్ధతైన కుటుంబం నుంచి వచ్చాను. నాకు నాన్నెవరో తెలియదు. నాకే కాదు మా అమ్మ కూడా తెలియదు. నేను మీకు నచ్చానా? పిచ్చ పిచ్చిగా నచ్చావు. అని మనకి ఎక్కడికి వెళ్దాం? కోటపల్లి తిరుమలకి వెళ్దామా? ఆహా, మాల్దీవ్స్కి వెళ్దాం. కానీ మీ జాతకంలో పెళ్లి అనే పదం దగ్గర ఎర్ర ఇంకు ఉంది. డేంజర్ సిగ్నల్. మన పెళ్లి జరిగితే హాస్పిటల్ ఖర్చు పెరుగుతుంది. అమ్మో, నీతో పెళ్ళంటేనే భయం పుట్టించేలా చేశావు. మాకు నేను బయట ఉంటాను, వచ్చేయి. నువ్వు చెప్పినట్టే వాడికి పెళ్ళంటే భయం పుట్టేలా చేశా. 4 లక్షలు నాకు ఇవ్వు. నువ్వు దేశముద్రివి. అమ్మమ్మ, నీ పప్పు నా దగ్గర ఏం ఉడకో, నేనివ్వా. అలాగా? నువ్వు ఆ ముసలోడి బంధువులు ఇద్దరు కలిసి వేసిన ప్లాన్ మొత్తం నా దగ్గర రికార్డింగ్ ఉంది. మొత్తం చెప్పేస్తా. రేపు ఇవ్వకపోతే నన్ను రేప్ చేసావని కేసు పెట్టి లేపేస్తా. నీకో దండం, నాకు పిండం పెట్టకు. రేపు నీకు ఈ పాటి కదా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా.